ఈ నెల 25న చాలా శక్తివంతమైంది. ఇది జ్యేష్ఠ అమావాస్య అండి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య కాబట్టి జ్యేష్ఠ అమావాస్య అంటారు. అదేవిధంగా ఏరువాక అమావాస్యని కూడా అనడం అయితే జరుగుతుందండి. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కలిగి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం గనక చేశామనుకోండి, తరతరాలకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం అయితే లభిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటిదండి ఈ పరిహారము. మీకు ఈ అమావాస్య రోజున చేయడం వలన సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయడం మర్చిపోకండి. ఎందుకండి అంటే కలబంద మొక్క మనకు దేవతా వృక్షం. కలబంద మొక్కకు మనం ఇంటి దగ్గర ఒక చిన్న మొక్క నాటుకున్నా సరే అండి, ఆ కలబంద మొక్క దానికి చాలా చిన్న చిన్న మొక్కలు అలా పక్క పక్కనే వచ్చేసి ఏంటంటే మనకి ఎన్నో రకాల మొక్కలుగా విస్తరించడం జరుగుతుంది. ఒక్క మొక్క చాలా మొక్కలుగా మారడం అయితే ఉంటుంది కదా. అలానే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే మన జీవితంలో కూడా సంపాదన పరంగా అంత బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేల నుంచి లక్షల లక్షల్లోంచి కోట్లలోకి ఇట్లా మన సంపాదన అనేది తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఐశ్వర్యం అనేది సొంతం చేసుకోవడానికి ఈ పరిహారం అయితే సిద్ధిస్తుందండి. అమావాస్య అంటే చాలా వరకు కూడా పరిహారాలకు పెట్టిందనేటువంటి పేరండి. ఈ రోజున ఈ విధంగా కనుక మనం చేసామనుకోండి, కలబంద మొక్కతో ఈ పరిహారము అమావాస్యకి మనకి బాగా సిద్ధిస్తుందండి. ఈ పరిహారాలకు పెట్టినటువంటి పేరు కదా ఈ అమావాస్య. అలాంటి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అమావాస్య కోసం ఏంటే పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు వెనుకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళండి. ఎందుకండి అంటే మన దిష్టి తీసేయడానికి కానీ, పిల్లలకి కానీ, ఎవరికైనా సరే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి కానీ, సమస్యలు తొలగించుకోవడానికి కానీ, పరిహారాలు చేసుకోవడానికి కానీ, సంపద పరంగా జీవితంలో మంచి ఎదుగుదల కోసం ఇలా ప్రతి దాని కోసం కూడా ఈ అమావాస్య కోసం ఎదురు చూస్తుంటారండి. ఎందుకండి అంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి తిరుగు అనేది ఉండదు. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ రోజున కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైనటువంటిది, అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ అలానే నచ్చితే లైక్ చేయండి. మనకి 25వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య అంతా వస్తుంది కదా. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని క్లీన్ చేసేసుకోవాలి. అలానే గుమ్మం బయట కూడా మనం నీటితో చక్కగా క్లీన్ చేసేసుకుని ముగ్గు వేసుకోవడము ఇలాంటివి చేయడం వలన మనకి బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య ఏంటి చెడు, అది మన కీడును తెచ్చిపెడుతుంది, ఆ రోజు మనం ఏ పని చేసుకోకూడదు, వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు అనేటువంటి ఎలా అనుకుంటుంటారండి. పూజ చేయకోకూడదు అలా అనుకుంటుంటారు. అలా కాదండి. ఖచ్చితంగా చక్కగా ఆ రోజు ఇంటిని చక్కగా నీట్గా అందంగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుందండి. ఈ అమావాస్య చెడును తీసి జీవితంలో ఉన్నటువంటి చెడు అంతటినీ కూడా తీసేసి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి కూడా ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అండ్ మనకి చాలా తెలియనటువంటి విషయం ఏంటంటే అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం. ఎందుకండి అంటే ధనపరంగా మనం ఎదగటం కోసం, అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవడం కోసము, మన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు, భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతుంటాయి, కొంతమంది వివాహం ఆలస్యం అవుతుంది, కొంతమందికి ఉద్యోగం రాదు, సంతానం లేకపోవడము, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి దానికి కూడా ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. అలాంటి చెడు అంతటిని తొలగించుకోవడానికి, మనం మంచిని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. కలబంద మనకు తెలిసిన విషయమే కదా, అది దేవతా వృక్షం అండి. కలబంద మొక్క ఏంటంటే ముగ్గురు అమ్మలు, ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుందండి. కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు అంటే ఆ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కొలువై ఉంటారని చెప్తారండి. సో అలానే ఈ కలబంద మొక్క దేవతా వృక్షము మన మనిషి జీవితానికి కలబంద మొక్క
చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే మన మనిషి సంపాదన పరంగా ఎదుగుదలకి కలబంద మొక్కను చూడండి. మనం ఏ వెనకటి రోజుల్లో మనకి పెద్దగా కలబంద మొక్క పాత రోజుల్లో తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా కలబంద ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ కలబంద గురించి, దాంతో చేసేటువంటి విధి విధానాలు, ఆ చేయటం వల్ల పొందేటువంటి ఫలితాలు, వీటన్నిటిని గురించి తెలుసుకున్నారు. ఒక్క మొక్క చాలండి, ఇది చాలా మొక్కలుగా మారిపోతుంది. అలానే మన జీవితంలో కూడా కష్టం అనేది మనకు మనిషికి కష్టంతో పాటు కలుసుబాటు కూడా కలగడం, అలా మనకు కలిసొచ్చి మనం సంపాదించే రూపాయి 100 రూపాయలుగా మారి, అలానే మనకి కష్టంతో పాటు కలిసి రావడం అనేది కూడా జరగడానికి పరిహారం సిద్ధిస్తుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా స్నానం చేసుకొని, అంటే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోండి. చక్కగా ఇల్లు తుడిచేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవడం, పసుపు నీటిని చల్లుకోవడము, స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా కాస్త ఉప్పు పసుపు వేసుకొని చేయండి. బట్ నలుపు రంగు దుస్తులను మాత్రం ఈరోజు వేసుకోకండి. అలా నియమాలను పాటించండి. మాంసాహారాన్ని అమావాస్య ఉన్న రోజున వండకండి, తినకండి. మీరు ఈరోజు ఈ పరిహారం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. ఆ రోజు మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా సరే ఒక 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది లేదు. ఒక కలబంద మొక్కను తీసుకోండి, వేళ్ళతో సహా తీసుకోవాలి. కలబంద మొక్క మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదండి, మీకు లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటుంది కదా, లేకపోతే నర్సరీలోనైనా దొరుకుతుంది. మీకు ఇంకెక్కడ అవైలబిలిటీ లేకపోతే, లేదా పక్కన ఎవరి ఇంట్లలో అయినా ఉంటే కానీ చిన్న మొక్క అంటైనా తెచ్చుకొని కాకపోతే అది వేళ్ళతో ఉండేలా చూసుకోండి. ఇట్లా వేళ్ళతో ఉండేలా చూసుకుంటేనే అది దానికి ప్రాణశక్తి, ఇది గాలిని పీల్చుకుని కూడా బతకగలుగుతుందండి నీరు లేకుండా. సో ఈ వేర్లు అంటే మన జీవితంలో మన మనసు, మనిషికి మనసు ఎలా ఉంటుందో అలానే ఇది మనకి కలబంద మొక్క కూడా వేర్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవం అనేది, ప్రాణం అనేది, ప్రకృతి యొక్క శక్తి అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసేటువంటి పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా మట్టి ఏదైనా ఉంటే మీరు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, తర్వాత మీరు ఏంటంటే ఇప్పుడు చేపించిన విధంగా కలబంద మొక్కను చిటికెడు పసుపును వేసి, దాంట్లో నీటిని వేసి, పసుపు అంతా కూడా మీరు చక్కగా అప్లై చేసేసుకుంటే ఈ కలబంద అనేది ప్రకృతిలో మమేకమై ఉంటుంది. ఇది ప్రకృతి శక్తి కలిగింది. మన జీవితంలో పచ్చగా సంతోషంగా ఉండడానికి ఈ కలబంద మొక్క ఎంతగానో యూజ్ అవుతుంది. పసుపు కుంకుమలు అనేవి, పసుపు ఎరుపు రంగు, ఇవి కూడా మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలను కలగజేయడానికి, చెడు ఏదైనా సరే ఉంటే అది తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా యూజ్ అవుతుందండి. ఒక్క మాటలో చెప్పాలండి అంటే పసుపు కుంకాలు మంగళకరమైనవి, శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా మీరు చక్కగా ఈ పసుపు కుంకాలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా పెట్టేసుకున్న తర్వాత, ఆడవాళ్ళే కాదండి, మీకు కుదరకపోతే అంటే పీరియడ్స్ టైం ఉన్నా కూడా మగవాళ్ళైనా చేసుకోవచ్చు. బట్ నియమాలు అయితే కావాలండి. అండ్ స్నానం చేసి శుద్ధిగా అయితే చేయాలి. ఎందుకంటే ఇది మనకు దైవానికి సంబంధించింది. ఏదైనా సరే చిన్న పరిహారాలకు, నోము వ్రతం ఏదైనా సరే కూడా మనం నియమాలతో చేస్తేనే కదండి మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. సో ఖచ్చితంగా మీరు చక్కగా శుద్ధి చేసుకున్న తర్వాతే, క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ పరిహారాలు అనేవి చేసుకోండి. మనకి ఏంటండి అంటే కొంతమంది ధనపరంగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారండి. అంటే చేసేటి తక్కువ టైంలోనే, చిన్న వయసులోనే, ఒక 5-10 ఈ సంవత్సరాలలోనే చాలా బాగా గ్రో అవుతారు. వాళ్ళకు చేసిన కష్టం ఏమి ఉండదు. బట్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. కోటాను కోట్లు సంపాదించేసే పరిస్థితులు వస్తాయి. అలా అది చాలామంది మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా డబ్బు పరంగా ఇబ్బంది పడుతుంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అలానే ఉంటుంది, ఎదుగు బదుగు ఉండదు, ఆగిపోతూ ఉంటారండి. అలా కాకుండా ఇప్పుడు వారికి ఉన్నది అదే, అందరికీ ఉండేది ఒకటే. కాకపోతే మనము అలానే కష్టపడుతున్నాం, వాళ్ళే కష్టపడుతున్నారు. కానీ మనకి ఎందుకు రావట్లేదు అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవడం వలనండి. సో అలా కష్టాలు ఒక్కటే కాదండి, అలాంటి కలిసి రావడం కోసం కూడా మనం చేసుకోవచ్చు. మనం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి చిన్న పరిహారాలు చేయాలి. అలానే కోడిగుడ్డు అనేది నాన్ వెజ్ కాదు, వెజ్ అని అనుకుంటారు. బట్ అది
కోడిగుడ్డును కూడా మనం ఈరోజు అమావాస్య రోజున తినకూడదండి. తలస్నానాన్ని చేయండి. తలస్నానం చేయకోకుండా చేస్తే అమావాస్య రోజున దరిద్రం పట్టి పీడిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా సరే తలస్నానాన్ని ఖచ్చితంగా ఆచరించండి. అదేవిధంగా ఉదయం ఇంటిలో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యండి. ఒక చిన్న బెల్లం ఒక కానీ అరటి పండును కానీ పెట్టేసి లక్ష్మీదేవి ముందు పువ్వులతో అందంగా అలంకరించి దీపారాధన చేసుకోవడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చోవడానికి ఇష్టపడుతుంది. దీపం వెలిగించడం అనేది చాలా మంచిదండి. ఈ రోజున కొంతమందికి ఏంటంటే ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడూ ఇళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. అలాంటి వాటిని తొలగించుకోవడానికి కూడా బాగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. మీరు ఇలా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక రాగి ప్లేట్ని కానీ ఈ ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను దాంట్లో పెట్టి దాంట్లో ఉప్పు, ఒక స్పూను ఆవాలు, నల్ల ఆవాలు ఉంటాయి, అదే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు తెల్లవి కాదండి, ఆవాలు మామూలుగా ఉండే ఆవాలు అవి తీసుకుంటే చెడుని తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా యూజ్ అవుతాయి. ఉప్పు లక్ష్మీ స్వరూపము. ఉప్పు అప్పుని ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులు తీర్చడానికి బాగా యూజ్ అవుతుంది. సో అప్పు పరిహారానికి పెట్టింది పేరు కదా. అలానే ఈ రోజున ఈ ఆవాలు కూడా ఏంటండి అంటే తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ ఆవాలు ఏమిటంటే చాలా పవర్ఫుల్గా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా సరే ఫలితం అద్భుతం అని చెప్పవచ్చు. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలండి అంటే మనకున్న దరిద్రాన్ని తొలగిస్తాయి. సో ఒక కొంచెం ఆవాలు తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకుని ఇల్లంతా కూడా తిప్పాలండి. ప్రతి రూమ్లో కూడా వంటగది, బెడ్రూము, హాలు ఇలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి సంకల్పం ఉంటే చెప్పుకొని ఇంటి పరంగా కలిసి రావాలి, సంపాదించాలి, బాగా ఎదగాలి, అప్పులు తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలం ఉండాలి. ఇలా ఏవైతే సమస్య ఉంటుందో వాటిని చెప్పుకొని ఆ ప్లేట్ని మీరు ఏంటంటే మీ ఇంటిలో హాల్లో పెట్టుకోవాలి. మీరు పూజ చేసుకునేటువంటి ప్లేస్లో అయినా సరే దేవుడి దగ్గర కూడా పెట్టేసుకుని ఈ ప్లేట్కి కూడా చక్కగా సాంబ్రాణి అదేవిధంగా హారతి ఇవ్వడం కూడా చేయడం వలన శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసి ఇదంతా చేసేసుకుంటే చాలా మంచిదండి, మంచి ఫలితం కలుగుతుంది. అలా చేసేసిన తర్వాత ఏంటంటే వీటిని మీరు ఈ ప్లేట్ని ఏం చేస్తారంటే మీ ఇంటిలో హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి కూడా అందకుండా కనిపించేలాగా అందకుండా పెట్టేసుకోండి. అలా చేయడం వలన ఏంటండి అంటే ఇంటిలో హాల్లో మధ్య భాగంలో పెట్టుకోవడం వలన మీకు ఇంటి పరంగా ఇల్లంతా చూపించారు. ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి ఏదైనా సరే ఉన్నా కూడా మొత్తం గ్రహించేసింది. ఆ తర్వాత ఆ ఇంట్లో అలా ఉంచడం వలన ఇంటి పరంగా ఏదైనా సరే నరదిష్టి, నరదోషం, శని ప్రభావం ఇలాంటివి ఏది ఉన్నా కూడా అలా చేయడం వలన మొత్తాన్ని గ్రహించేస్తుందండి. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా శక్తివంతమైనటువంటిది. ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుందండి. అది తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేట్ని మీరు చక్కగా హాల్లో కానీ పెట్టుకోండి. లేకపోతే మూలన ఈశాన్య ప్రాంతంలో కానీ ప్లేట్లో పెట్టుకోవడం వలన ఇంటిలో ఉన్నటువంటి చెడును గ్రహిస్తుంది. అలానే నరదిష్టి ఇలాంటివన్నింటినీ తొలగించేస్తుంది. అలా చేసుకోండి. ఆ రోజు అలా చేసేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం మీరు లేచిన తర్వాత ఏంటంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు అవన్నీ తీసుకువెళ్ళి పారే నీటిలో పడేసేయండి. ఈ కలబంద మొక్క మీ ఇష్టాన్ని బట్టి, మీకు మొక్క ఇంట్లో లేదనుకోండి ఆ మొక్కను నాటి పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మీరు పెట్టేసుకోవచ్చు. లేదండి మాకున్నాయి, ఎందుకు నెగిటివ్ ఎనర్జీ ఎంత అట్రాక్ట్ చేసింది అంటున్నారు కదా, దిష్టికి యూజ్ చేశాం కదా అనుకుంటే పాడేసినా పర్వాలేదు, నాటుకున్నా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది. ఇది నాటుకోవటం వలన మనకు ఎలాంటి చెడు ఉండదు, అవన్నిటినీ కూడా తొలగించేస్తుంది. కాబట్టి ఆ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. ఇట్లా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కూటికి లేనటువంటి వారు కూడా కోటీశ్వరులుగా మారే పరిస్థితులు కలుగుతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత వారైనా సరే గొప్పవాళ్ళైనా రూపాయి దగ్గర నుంచి పెరిగిన వాళ్ళే కదా. అలాంటి వాళ్ళకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహించినప్పుడే కదా కోట్లకు అధిపతులు అవుతారు. సో అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మెరాకిల్లా జరిగి మనం కూడా అద్భుతంగా ఎదగాలి అంటే ఈ కలబంద మొక్క పరిహారం అమావాస్య రోజున చెయ్యండి. అద్భుతంగా ఫలిస్తుంది. అండ్ ఇంటి పరంగా మీరు మార్పును చూసి ఆశ్చర్యపోతారు. మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పడుతుంది. తరతరాలుగా కూర్చుని తిన్న 7 తరాలు కూర్చుని తిన్న తరగన ఆ సంపద ఐశ్వర్యము లభిస్తాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని మీరు
చేసుకోవచ్చండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.